దేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ కొనసాగుతోంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాజకీయ నాయకులు మాత్రం ప్రజల నుంచి ఓట్లు దండుకోవడానికి సంక్షేమ పథకాల స్కీమ్లతో ఆకర్షిస్తున్నారు. దీంతో రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోంది. దీనికి పై సుప్రీంకోర్టు అలాగే మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా రాజకీయ పార్టీలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరింత రెచ్చిపోయి ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇవన్నీ ఓట్లు దండుకోవడానికి ప్రజా సంక్షేమం అంటూ కలరింగిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మన దేశంలో రాజకీయాలంటే వాగ్దానాలివ్వటం, ఓట్లు దండుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవడం. ఇవి ఏ ఒక్క పార్టీకి కాదు, అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఎన్నికల ముందు అలివిగాని హామీలిచ్చి అధికారంలోకొచ్చిన తర్వాత మర్చిపోతారు. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే ఎన్నికల ముందు హామీలిస్తేనే అధికారంలోకొస్తామని వరకొచ్చాయి. రాజకీయ పార్టీలు ఎన్ని హామీలిస్తే ఆ పార్టీ తేలికగా అధికారంలోకి రావడానికి అవకాశాలు మెరుగుపడతాయనుకుంటున్నాయి. అయితే ఈ జాడ్యం గత దశాబ్ద కాలం నుంచి పెరుగుతూ వస్తోంది. బీజేపీ పెద్ద ఎత్తున హామీలు గుప్పించి కాంగ్రెస్ను గద్దెదించింది. అయితే ప్రాంతీయ పార్టీలు మాత్రం ఓటర్లను ఆకర్షించడానికి కొత్త కొత్త స్కామ్లతో ఓట్లను దండుకుంటున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ జాడ్యం మరీ ఎక్కువగా ఉంది. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. రాజకీయ నాయకులు, మీడియా, సుప్రీంకోర్టులో కూడా దీనిపై చర్చించారు. గతేడాది సుప్రీంకోర్టు కూడా రాజకీయ పార్టీలిస్తున్న హామీల గురించి అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు ఇలా ఉచితాలు గుప్పిస్తూ పోతే ప్రభుత్వాలు దివాలా తీస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితికి చేరుకుంటాయని హెచ్చరించింది. ఇదిలా ఉండగా 2013లో సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలు ఇలానే అలివికాని హామీలిచ్చి ఓట్లు దండుకోవడం పట్ల ఎన్నికల కమిషన్ను హెచ్చరించింది. చట్టం ప్రకారం దీన్ని అడ్డుకోలేం కాబట్టి ఎన్నికల కమిషన్ ఉచితాలకు సంబంధించి గైడ్లైన్స్ విధించాలని సూచించింది. అయితే ఎన్నికల కమిషన్ దీనిపై ఎలాంటి నిబంధనలు ప్రకటించలేదు. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉచిత విద్యుత్, నీరు అందిస్తామని అధికారంలోకి వచ్చింది. ఉచిత విద్యుత్, నీరు అందిస్తామని ఇటు సుప్రీంకోర్టు, అటు మీడియా కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా రాజకీయ పార్టీలు మాత్రం రెట్టింపు ఉత్సాహంతో ఉచితాలను ప్రకటించడం మొదలుపెట్టాయి. దీనికి రాజకీయ పార్టీలు సంక్షేమమని ముద్దుపేరు పెడుతున్నాయి. రాజకీయ పార్టీలు సామాన్య పౌరుడికి కావలసిన అవసరాలను తీరుస్తామని ముందుకొచ్చి ఓట్లు దండుకుంటున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా పేదరిక నిర్మూలిస్తామని గొప్పగా చెప్తూ ఉంటాయి. ఇటీవలి కాలంలో సంక్షేమ పథకాల జాబితా మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ ఉదాహరణకు చెప్పుకోవాలంటే మధ్యాహ్న భోజన పథకం ఆర్థికంగా బలహీన వర్గాల వారికి ఉచిత విద్యుత్, రైతుల తమ వ్యవసాయ భూముల్లోని బావుల మోటార్లకు ఉచితంగా డీజిల్ ఇస్తామని హామీ ఇస్తుంది. మధ్యాహ్న భోజన పథకం విషయానికొస్తే తమిళనాడులో కాంగ్రెస్ ప్రభుత్వం కె. కామరాజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ ఏదో బాగుందనుకుని ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని కాపీ కొట్టాయి. అయితే తమిళనాడు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో 31,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహార స్కీమ్ను ప్రవేశపెట్టింది. కాగా ఈ అల్పాహార స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు 400 కోట్ల వరకు భారం పడుతుంది. తమిళనాడు ఈ స్కీమ్ అమలు చేసిన తర్వాత దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ స్కీమ్ను కాపీ కొడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికల హామీ విషయానికి వస్తే రేషన్ కార్డున్న మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణానికి అనుమతినిస్తామని ప్రకటించాయి. దీంతో పాటు మొబైల్ ఫోన్లో ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు చేసుకునే మహిళలకు 50% డిస్కౌంట్తో
రూపాయలతో ద్విచక్ర వాహనం కొనుగోలు చేయడానికి సాయం చేస్తామని హామీ ఇచ్చాయి. జయలలిత హామీల విషయానికొస్తే చాంతాడంత జాబితా అవుతుంది. వాటిలో అమ్మ మిక్సర్ గ్రైండర్లు, అమ్మ ల్యాప్టాప్లు, అమ్మ సైకిల్స్, అమ్మ మేకలు, అమ్మ ఆవులు లాంటివి కూడా ఉన్నాయి. అయితే జయలలిత ఇచ్చిన హామీలు ఆమె మరణించిన తర్వాత మాయమయ్యాయి. డిసెంబర్ 2016లో జయలలిత కన్నుమూశారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జయలలిత స్కీమ్కు ఆకర్షితులయ్యారో ఏమో 2018లో వర్కింగ్ విమెన్ సబ్సిడీ ధరకు ద్విచక్ర వాహనం ఇస్తామని హామీనిచ్చారు. దేశంలోనే 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక పార్టీని మించి మరో పార్టీ వాగ్దానాలు కురిపిస్తున్నాయి. వాగ్దానాలు కురిపించడంలో పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. దేశంలోనే 5 రాష్ట్రాల విషయానికొస్తే మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు మాత్రం ఉచితాలు అనేది తారక మంత్రంగా తయారైంది. అయితే రాజకీయ పార్టీలు తాము ఇస్తామంటున్న ఉచితాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఓటర్లను ఆకర్షించడానికి మాత్రమే ఈ వాగ్దానాలు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చిన పార్టీలు ఇచ్చిన హామీలను మర్చిపోతుంది. ఒకవేళ హామీలిచ్చి అధికారంలోకి వచ్చినా అవి అమలు చేయడం తలకు మించిన భారం అవుతుంది. ఉదాహరణకు రైతుల వ్యవసాయ రుణాలనే తీసుకున్నా నీటిపై, విద్యుత్పై సబ్సిడీ ఒక స్థాయి వరకు మాత్రమే అమలు చేయగలరు. దానికి మించే వ్యవసాయం చేస్తే ఇతర వస్తువులపై పన్ను పెంచాల్సిందే. ఈ భారం తిరిగి పన్ను చెల్లింపుదారుడే భరించాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు ఓట్లు దండుకోవడానికి చంద్రమండలానికి పంపిస్తామని హామీ ఇస్తారు. ఇవన్నీ దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎన్నికల కమిషన్ లేదా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలపై చట్టం తేవాలని నిపుణులు కోరుతున్నారు.